Good evening, sir. Good evening, all of you. I am Dr. CHVVS Sureka, Department of Mathematics and Statistics. Now, I would like to explain the concept of descriptive statistics. In the descriptive statistics, first we have to discuss about the statistics related areas. Means, statistics is used in planning, mathematics, the area of economics, the area of industries, social sciences, psychology and education. For calculating the statistics, first we have to collect the data. Here the data are two types. One is primary data and the second one is secondary data. The primary data means the data is collected from the interviewing people within our organizations, and the observing a moderate discussion among the people, you choose a collected data. Means primary data ante first time maname collect cheyatamu aa people nunchi వేరే సోర్స్ ఏమీ లేకుండా ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతామో వాళ్ళతోనే డేటా కనుక మనం కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ డేటా అంటాం. అలా కాకుండా సెకండరీ డేటా మీన్స్ దేర్ ఈజ్ అనదర్ పర్సన్ బిట్వీన్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్. మీన్స్ ద డేటా ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద మ్యాగజైన్స్ ఆర్ గూగుల్స్ ఆర్ వెబ్సైట్స్. దీస్ డేటా ఆర్ known as secondary data. After collecting the data, if we want to present the data in the graphical representation, means if we want to see the data in histograms, for example, the data belongs to, here I will take the data for calculating the number of students marks in a particular examination. Here in x-axis I will take the marks range, and on y-axis I will take the number of students. Here this color represents the range of the marks, means 0 to 15 means marks గనక 0 to 15 లోపు వస్తే అది బ్లూ కలర్తో ఇండికేట్ చేస్తున్నాము. అలా కాకుండా 15 to 30 లోపు వస్తుంటే ఈ రెడ్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ 30 to 45 లోపు కనుక వస్తే దాన్ని ఈ గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాము. సిమిలర్లీ 90 అబోవ్ కనుక వస్తే ఈ లైట్ బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ హైయెస్ట్ మనకి 15 వచ్చింది. 15 అంటే 75 to 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ హిస్టోగ్రామ్ ద్వారా మనము డేటా అనేది ఎలా వస్తుంది అనేది గ్రాఫికల్గా చెప్పచ్చు. అట్లాగే అనదర్ టైప్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్లో ఇక్కడ ఏం తీసుకున్నామంటే మనము ఏజ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. On the x-axis we take age, students age, and for that age on y-axis we take the number of students. First we have to draw the histogram and then frequency curve. Similarly, another representation of the statistical data is O-give curve. O-give curve, in this is less than curve and this is greater than O-give curve. For ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కర్వులు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ కనుక ఒక స్ట్రైట్ లైన్ కనుక గీస్తే అది మీడియన్ అవుతుంది. అట్లాగే అనదర్ టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఈజ్ పై చార్ట్. ఈ పై చార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీస్ కనుక మనం కన్సిడర్ చేస్తే జనరల్గా కొంతమందికి స్లీపింగ్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది, స్కూల్కి వెళ్ళడం ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమంది ప్లేయింగ్ ఇష్టం ఉంటుంది, అట్లాగే కొంతమందికి టీవీ చూడడం ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ చూడడం ఇష్టం. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని 180 డిగ్రీస్కి తీసుకొని దీంట్లో ఎవరెవరికి ఎంత పర్సెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ డిఫరెంట్ షేడెడ్ ఏరియాస్తో రిప్రజెంట్ చేయడం వల్ల ఏంటంటే చూడంగానే మనము ఎవరికి ఏ యాక్టివిటీ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు మనకి డేటా ఉంది. ఈ డేటాని కలెక్ట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ మెజర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే డేటా మొత్తము సెంట్రల్ వాల్యూకి ఎలా డీవియేట్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి సెంట్రల్ టెండెన్సీస్ మనం యూజ్ చేస్తాము. ఇన్ ద సెంట్రల్ టెండెన్సీస్ వీ హ్యావ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మీన్. ఇన్ ద అర్థమెటిక్ మీన్, ఇఫ్ ద డేటా ఈజ్ అన్గ్రూప్డ్. అన్గ్రూప్డ్ మీన్స్ ఇండివిజువల్ సిరీస్ కనుక మనకి డేటా అవైలబుల్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన డేటా మొత్తాన్ని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకోవాలి.
ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ని స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ వచ్చిన రిజల్టెంట్ ఏదైతే ఉందో ఈ మీన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. వెరాజ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ xi బై n. అలాగే ఈ మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఫస్ట్ది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఏంటంటే ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 15, 13, 18, 16, 14, 17, 12. ఇప్పుడు ఈ డేటాకి కనుక మనం సెంట్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాన్ని యావరేజ్ అనొచ్చు, అట్లాగే మీన్ అని కూడా మనం రిప్రజెంట్ చేస్తాము. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆల్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఫస్ట్ రో మనం న్యూమరేటర్లో మొత్తం యాడ్ చేసాము. మొత్తం మనకి 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 7తో డివైడ్ చేసాం. సో ఫైనల్గా మీన్ వాల్యూ ఈజ్ 15. అలా కాకుండా మనకి డిస్క్రీట్ సిరీస్ కనుక ఇస్తే, డిస్క్రీట్ సిరీస్ మీన్స్ ఒక్కొక్క అబ్జర్వేషన్కి ఎంతెంత ఫ్రీక్వెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 5 టైమ్స్. 2 అనేది ఎన్నిసార్లు వస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, 9 టైమ్స్. ఇలా గనక మనకి డేటా ఉంటే దీన్ని గ్రూప్ డేటా అంటాము. అంటే ఒక గ్రూప్స్గా మనం డేటాని డివైడ్ చేస్తున్నాం. దీన్ని డిస్క్రీట్ సిరీస్ అంటాం. ఇటువంటి సిచ్యువేషన్ కనుక మనకు ఉన్నప్పుడు మనం మీన్ ఫార్ములా కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమేషన్ fi di బై n. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనకి ఇచ్చిన డేటాలో ఎక్స్ వాల్యూస్ని తీసుకుంటాము, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేస్తాము, నెక్స్ట్ డిఐ మీన్స్ డిఫరెన్సెస్ అంటే ప్రతి అబ్జర్వేషన్లో నుంచి ఇక్కడ ఒక ఎజ్యూమ్డ్ వాల్యూని మనం తీసుకుంటాం. ఎక్స్లో ఎజ్యూమ్డ్ వాల్యూ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అప్ టు 7 వరకు ఏదో ఒక వాల్యూని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నేను 4 తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్న ప్రతి అబ్జర్వేషన్ని ఏతో సబ్ట్రాక్ట్ చేయాలి. మీన్స్ 4తో సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 - 4 నథింగ్ బట్ -3, 2 - 4, 3 - 4. సిమిలర్లీ ఇట్లాగా డిఐ కాలం అంతా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత కాలంలో ఈ వచ్చిన డీవియేషన్స్ని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ fi di మీన్స్ -3 × 5 రిజల్టెంట్ -5. ఇప్పుడు మనకి ఫార్ములాలో ఏ అంటే 4 తీసుకున్నాము. నెక్స్ట్ టోటల్ ఆఫ్ ద లాస్ట్ కాలమ్ ఈస్ 7. నెక్స్ట్ హియర్ క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఈ సెకండ్ కాలంలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని యాడ్ చేయాలి. హియర్ వి గెట్ 73. నౌ మీన్ ఈజ్ ఈక్వల్ టు 4 + 7 / 73 నథింగ్ బట్ 4.09. అలా కాకుండా మనకి డేటా కనుక కంటిన్యూస్ ఫామ్లో కనుక ఉంటే, కంటిన్యూస్ సిరీస్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెయిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఇచ్చారు. వెయిట్ 200 నుంచి 201 kgs లోపు కనుక ఎన్ని ప్యాకెట్స్ అయినాయి అంటే ఇక్కడ 13 ఉన్నాయి. ఇదే ఇటువంటి డేటా కనుక మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు అప్పుడు మనం దీన్ని గ్రూప్ డేటా అండ్ కంటిన్యూస్ సిరీస్గా తీసుకుంటాము. ఇటువంటి మెథడ్కి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా మనం మీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఇందులో ఏం చేయాలంటే మనం ఇలా కంటిన్యూస్ సిరీస్ ఉన్నప్పుడు దీన్ని యాడ్ చేయడానికి కానీ మల్టిప్లై చేయడానికి కానీ మనకు కుదరదు. ఇటువంటి కేసులో మనం ఫస్ట్ కన్వర్ట్ ద కంటిన్యూస్ ఇంటూ మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూ మీన్స్ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇందులోనే ఏదో ఒక వాల్యూని తీసుకుంటాము అబ్జర్వ్డ్ వాల్యూస్గా. ఇక్కడ నుంచి డీవియేషన్స్ కనుక్కుంటాం. xi - a / h అండ్ దెన్ ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేస్తాం. నౌ ద మీన్ ఫార్ములా ఈస్ ఏ ప్లస్ సమేషన్ fi di బై n × h. క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ నియర్లీ 201.19. ఇక్కడ మీన్ క్యాలిక్యులేట్ చేయడం ఇది ఈజీగా ఉంటుంది. అలాగే వేరే మెథడ్స్తో కంపేర్ చేస్తే అన్ని అబ్జర్వేషన్స్ మనము యూజ్ చేస్తాము. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్ మిస్ అయినా కూడా మనం మీన్ క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం. అలాగే మీన్ అంటున్నాం కాబట్టి అనదర్ టైప్ ఈజ్ జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ అంటే nth రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ n పాజిటివ్ వాల్యూస్ ఈస్ కాల్డ్ జామెట్రిక్ మీన్. ఇక్కడ మనకి అన్గ్రూప్డ్ డేటాలో జామెట్రిక్ మీన్ ఫార్ములా యాంటీలాగ్ ఆఫ్ సమేషన్ log x బై n. అదే కనుక డిస్క్రీట్ సిరీస్ కానీ మనకి కంటిన్యూస్ సిరీస్ కనుక మనం ఇస్తే అప్పుడు జామెట్రిక్ మీన్ ఫార్ములా యాంటీలాగ్ ఆఫ్ summation f into log x by capital N. Here n denotes the total frequency. For example, if we take the individual data means 50, 72, 54, 82, 93, first we have to calculate the logarithms for each value. The log me, log 50, log 72, log 54, log 82 and log 93. ఈ వచ్చిన లాగర్థం xi టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ జామెట్రిక్ మీన్ ఈస్ యాంటీ లాగ్ ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ ఏమో సమేషన్ log x మీన్స్ 9.17 బై టోటల్ అబ్జర్వేషన్స్ మనకి 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు.
సో వచ్చిన రిజల్టెంట్కి యాంటీ లాగరిథం ఫైండ్ అవుట్ చేస్తే వి గెట్ జామెట్రిక్ మీన్, దట్ ఈస్ 68.26. అలాగే మనకి డిస్క్రీట్ సిరీస్ కనుక ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన ఎక్స్కి లాగరిథమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటిని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయాలి. నౌ ద జామెట్రిక్ మీన్ ఈస్ యాంటీ లాగ్ ఆఫ్ సమేషన్ f ఇంటూ లాగ్ ఎక్స్ బై క్యాపిటల్ N. f ఇంటూ లాగ్ ఎక్స్ అంటే లాస్ట్ కాలం టోటల్ అంటే 23.2739, క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 20. ఆ వచ్చిన రేషియోకి ఆ వాల్యూ ఏదైతే ఉందో దానికి యాంటీ లాగరిథం అప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ అంటే జామెట్రిక్ మీన్. సిమిలర్లీ ఫర్ కంటిన్యూస్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్కి కంటిన్యూస్ సిరీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది కంటిన్యూటీ ఉంటుంది ఎక్స్ వాల్యూస్. సో అలా కంటిన్యూస్ సిరీస్ని ఫస్ట్ మనం మిడ్ వాల్యూస్గా కన్వర్ట్ చేయాలి, ఆ మిడ్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేస్తాం. సేమ్ అంతవరకు చేసిన తర్వాత రిజల్టెంట్ మనం డిస్క్రీట్ సిరీస్లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ కూడా అదే క్యాలిక్యులేట్ చేస్తాము. అట్లాగే అనదర్ టైప్ ఆఫ్ మీన్ ఈస్ హార్మోనిక్ మీన్. Harmonic mean is nothing but reciprocal of arithmetic mean of reciprocal of the values. For ungrouped data, if we have a individual series, then the harmonic mean is denoted by h and the formula is n by summation of 1 by x. And for grouped data, h is nothing but n by summation of f by x. ఇక్కడ మనకి ఒక ఇండివిజువల్ సిరీస్ ఇచ్చారు, అబ్జర్వేషన్ 50, 65, 80, 55 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం రెసిప్రోకల్స్ కనుక్కోవాలి. రెసిప్రోకల్స్ అంటే 1/50, 1/65, 1/80, 1/55. ఆ వచ్చిన ఆ 1/x కాలం ఏదైతే ఉందో దానికి టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాము. నౌ హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ అబ్జర్వేషన్స్ 4 ఇచ్చారు, 4 బై ఆ టోటల్ వాల్యూ 0.0661 అండ్ ద రిజల్టెంట్ ఈస్ 60.5. అట్లాగే మనకు ఒకవేళ డేటా కనుక డిస్క్రీట్ ఫార్మ్లో కనుక ఇస్తే మీన్స్ xi fi x వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కనుక ఇస్తే మనము ఫస్ట్ రెసిప్రోకల్స్ కనుక్కోవాలి. మీన్స్ fi బై xi కనుక్కుంటాము. ఆ ఫైనల్ ఆ కాలం టోటల్ ఏమో 0.1648 అండ్ ఫ్రీక్వెన్సీస్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ N ఈజ్ నథింగ్ బట్ 26. నౌ ద హార్మోనిక్ మీన్ ఈజ్ 26 బై 0.1648. అలాగే ఇప్పుడు మనకి కంటిన్యూస్ సిరీస్ కనుక ఇస్తే హార్మోనిక్ మీన్కి ఫస్ట్ కంటిన్యూస్ సిరీస్ని మిడ్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తాము. ఈ మిడ్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీ బై మిడ్ వాల్యూ తీసుకోవాలి. నౌ ద హార్మోనిక్ మీన్ ఈస్ n బై సమేషన్ ఆఫ్ f బై m అండ్ ద రిజల్టెంట్ ఈస్ 14.45. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ మీడియన్. మీడియన్ అనేది డేటాని ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఆ మీడియన్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండివిజువల్ సిరీస్ కనుక ఇస్తే ఇచ్చిన డేటా కనుక ఆడ్ నెంబర్ అయితేనేమో మీడియన్ ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ n+1/2 అబ్జర్వేషన్. అలా కాకుండా ఇచ్చిన డేటా కనుక మనకి ఈవెన్ నెంబర్ కనుక అయితే మీడియన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1 ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు, ఇందులో మనకి అబ్జర్వేషన్స్ మనకి టోటల్ 9 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. 9 మీన్స్ ఆడ్ నెంబర్స్. సో ద మీడియన్ ఫస్ట్ ఇవ్వంగానే డేటా అనేది మనకి ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలి. ఆర్డర్లో కనుక ఉంటే ఓకే, అదర్వైజ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 9. 9 మీన్స్ ఆడ్ నెంబర్. సో ద మీడియన్ ఫార్ములా ఈజ్ సైజ్ ఆఫ్ 9 + 1/2 ఐటమ్ మీన్స్ 5th ఐటమ్. In the order, the 5th item is nothing but 36. So the median is 36. మనకి డేటా కనుక డిస్క్రీట్ ఫామ్లో ఇస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాస్టీస్గా తీసుకుంటాము, సెకండ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేస్తాం అంటే 4 + 6. థర్డ్ ఫ్రీక్వెన్సీ 3 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేయాలి మీన్స్ 4 + 6 + 8. ఇట్లాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ ఈ డిస్క్రీట్ సిరీస్ కనుక ఇచ్చినప్పుడు మీడియన్ ఫార్ములా సైజ్ ఆఫ్ n/2 ఐటమ్. ఇక్కడ n మనకి 50 వచ్చింది అంటే 25 ఐటమ్. ఈ 25 అనేది మనకి సిఎఫ్లో ఉందో లేదో చూసుకోవాలి. సిఎఫ్లో కనుక లేకపోతే 25 తర్వాత వచ్చే జస్ట్ సక్సీడింగ్ వాల్యూ తీసుకోవాలి. నథింగ్ బట్ 32 ఏ ఎక్స్ దగ్గర అయితే వస్తుందో దాన్నే మీడియన్ అంటాము. సో హియర్ మీడియన్ ఈజ్ 33. అలా కాకుండా మనకు కంటిన్యూస్ సిరీస్ కనుక ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ డిస్క్రీట్ సిరీస్లో చేసినట్లుగానే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ n/2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి.
ఇక్కడ n/2 వాల్యూ 7.8. 7.8 అనేది CFలో లేదు. దాని తర్వాత వచ్చే హైయెస్ట్ వాల్యూ 9. 9 అనేది ఏ క్లాస్ ఇంటర్వెల్ దగ్గర అయితే వస్తుందో దాన్ని మీడియన్ క్లాస్ అంటాం. ఈ మీడియన్ క్లాస్లో ఉన్న లోవర్ వాల్యూని లోవర్ లిమిట్ అంటాము. దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటాము. ఆ ప్రిసీడింగ్ వాల్యూ CFని ఎంగా తీసుకుంటాం. అండ్ C ఈజ్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. బై సబ్స్టిట్యూటింగ్ ద ఆల్ వాల్యూస్ వి గెట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 27. డేటా మీడియన్ అనేది డేటాని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఇదే మోడల్లో మనకి క్వార్టైల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. క్వార్టైల్స్ అనేది డేటాని మనకి 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. వేరాజ్ డెసైల్స్ 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అలాగే పర్సంటైల్స్ అయితే 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. మనకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే క్వార్టైల్స్, డెసైల్స్ అండ్ పర్సంటైల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ మెథడ్ అనదర్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ మోడ్. మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. అంటే మనకి డేటా ఇచ్చినప్పుడు ఏదైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మోడల్ వాల్యూగా చెప్తాం. ఒక మోడ్ ఉంటే యూని మోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. అలా కాకుండా ఇచ్చిన డేటాలో కనుక 2 మోడ్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని బై మోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డేటా ఇచ్చారు 48, 44, 48, 45, 42, 49, 48. సో 48 అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది వెన్ కంపేర్ టు అదర్ వాల్యూస్. సో హియర్ 48 ఈజ్ ద మోడ్. అలా కాకుండా మనకి డిస్క్రీట్ సిరీస్ ఇస్తే మోడల్ వాల్యూ అబ్జర్వ్ చేయొచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్లో అది కరెక్ట్ అవ్వదు. ఇక్కడ మనం గ్రూపింగ్ టేబుల్ అండ్ అనాలిసిస్ టేబుల్ ద్వారా కూడా మనం మోడల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ ద గ్రూపింగ్ టేబుల్ వీ హ్యావ్ 6 కాలమ్స్. ఫస్ట్ కాలంలో ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ యాస్టీస్గా తీసుకుంటాము. సెకండ్ కాలంలో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 1, 2 యాడ్ చేస్తాం. అంటే 1 + 3, 4 + 9, సిమిలర్లీ 2 + 2. థర్డ్ కాలంలో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వదిలేసి రిమైనింగ్ 2, 2 ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేస్తాం. అండ్ ఫోర్త్ కాలంలో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 1, 2, 3 యాడ్ చేస్తాం. ఫిఫ్త్ కాలంలో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వదిలేసి రిమైనింగ్ 3 ఫ్రీక్వెన్సీస్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 2, 3, 4. అండ్ లాస్ట్ సిక్స్త్ కాలంలో ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ వదిలేసి రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 3, 4, 5 అప్ టు లాస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ గ్రూపింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత ప్రతి కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో అది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఇప్పుడు అనాలిసిస్ టేబుల్ వేస్తాం. ఈ అనాలిసిస్ టేబుల్లో ఫస్ట్ కాలంలో ఏ ఫ్రీక్వెన్సీకి హైయెస్ట్ వాల్యూ ఉంది, సెకండ్ కాలంలో ఏ ఫ్రీక్వెన్సీస్ హైయెస్ట్ టోటల్ వచ్చింది, ఇలా మార్క్ చేశాక టోటల్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 5 అనేది ఎక్కువ. 5 అనేది ఏ నెంబర్కి వచ్చిందంటే మనకి 25కి వచ్చింది. సో హియర్ 25 ఈజ్ ద మోడల్ వాల్యూగా మనం చెప్తాం. అలా కాకుండా మన కంటిన్యూస్ సిరీస్ కనుక ఇస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో తీసుకోవాలి, దాన్ని F1గా తీసుకుంటాం. దానికి ప్రిసీడింగ్ వాల్యూని F0గా కన్సిడర్ చేస్తాం, సక్సీడింగ్ వాల్యూని F2గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చిందో ఆ క్లాస్ ఇంటర్వెల్ని మోడల్ క్లాస్ అంటాం. ఈ మోడల్ క్లాస్లో ఉన్న లోవర్ లిమిట్ని Lగా డిసైడ్ చేస్తాము. అండ్ C ఈజ్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. హియర్ L ఈజ్ ఈక్వల్ టు 300, F0 12, F1 80, F2 16 and C width of the class interval is 100. By substituting the all values in the model formula, we get mode is equal to 375.